ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ సోయాబీన్ కచోడి చేస్తున్నాను, చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, సోయాబీన్ వాటర్లో నానపెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. చాలా బాగా నానిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నానిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలాగ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మిక్సీ అయిపోయిందో. ఇలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న రెసిపీ ఏమో పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకోవాలి. గ్యాస్ కొట్టించుకుందాం. బాగా వేడవ్వాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కళాయి వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా వేగుతున్నాయి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర బాగా వేగిపోయాయి. ఇప్పుడు మిశ్రమం వేసుకుందాం. సోయాబీన్ ఇప్పుడు అటు ఇటు కలుపుకుందాం. ఇప్పుడు కారం, చికెన్ మసాలా వేసుకోవాలి. సరిపోయిన ఉప్పు వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. అటు ఇటు కలుపుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఒక అరగంట సేపు చల్లగా అవ్వాలి ఫ్రెండ్స్. చల్లగా అయిపోయింది. గ్యాస్ మీద కళాయి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. పోయింది. సరిపోయినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైనంత వరకు కచోడీ చేసుకుందాం. చేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక స్పూను మిశ్రమం వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేశాక ఇలా పిండి పెట్టుకొని ఇలా చేతితో ఒత్తుకోవాలి. చేతితో బాగా ఒత్తుకోవాలి. అస్సలు బయటికి రాకూడదు. ఈ మిశ్రమం చాలా చక్కగా ఉండాలి. అయితే లేకపోతే నూనె పాడైపోతుంది. పెట్టుకోవాలి. నూనె వేడి అయిపోయింది. ఇందులో వేసుకోవాలి. ఎంత బాగా వచ్చాయో. చాలా రెడీ. మీకు